బాలాపూర్ మండలం మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్లా హిల్స్ లెనిన్ నగర్ రైతు బజార్ వద్ద 500,000 కేఎల్ కెపాసిటీతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ హరి, మాజీ ఎంపీపీ విక్రమ్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు। అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు। మహేశ్వరం నియోజకవర్గంలో మిషన్ భగీరథ కోసం ఇప్పటివరకు 105 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు। మొదటి ఫేజ్లో 19 ట్యాంకుల నిర్మాణం మొదలు పెడితే ఇప్పటివరకు 16 ట్యాంకులు పూర్తయ్యాయని తెలిపారు। మిగతావి వాటర్ ట్యాంకులు త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తెస్తామని కూడా తెలిపారు। సెకండ్ ఫేజ్లో 200 కోట్లతో టెండర్ వేసి పనులు పూర్తి చేసి మంచినీటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూడా తెలిపారు। పనులు త్వరగా పూర్తి కావడానికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు। మిషన్ భగీరథలో భాగంగా ఈరోజు మహేష్ నియోజకవర్గంలో దాదాపుగా మొదలుపెట్టిన ఫస్ట్ ఫేజ్ అంతా కూడా పూర్తి కావడం జరిగింది। దాదాపు 19 ట్యాంకులు మొదలు పెడితే దాంట్లో 16 ట్యాంకులు 7 ట్యాంకుల వరకు ఈరోజు పూర్తిగా వచ్చినాయి। 19 ట్యాంకులలో మిగతాది కూడా వీలైతే తొందరగా పూర్తి చేసి మనకు అందించాలని సంకల్పం। ఈరోజు మొదలుపెట్టిన 1000 KL ట్యాంక్ ఒకటి, 500 KL ట్యాంక్ ఒకటి। ఈరోజు జనాభాకు సరిపడా వాటర్ సరఫరా చేయాలని ఒకటైతే ప్రతి ఇంటికి నల్లా ఉండాలి, నల్లాలో నీళ్లు రావాలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఈరోజు పుష్కలంగా నీళ్ళు వస్తుంది। గ్రామాలలో అయితే ప్రతి ఇంటికి ఈరోజు కృష్ణా వాటర్ వచ్చి ప్రజలకి ఈరోజు చాలా కన్వీనియంట్గా అయ్యింది। నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం। మహేష్ నియోజకవర్గంలోనే మిషన్ భగీరథ ద్వారా ఇప్పటివరకు 105 కోట్లు ఖర్చు పెడితే భవిష్యత్తులో ఇంకా అడిషనల్ కావాలన్నప్పుడు 200 కోట్లు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు। అదే కాకుండా మీర్పేట్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన వాటర్ సరఫరా ఏదైతే ఉందో భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈరోజు అధికారులతో చెప్పడం జరిగింది। దాని ప్రకారం మన సమ్మర్లో వచ్చిన ఇబ్బంది భవిష్యత్తులో రాకుండా చూసుకుంటామని మనం ఒకసారి తెలియజేస్తూ సెకండ్ ఫేజ్లో రావాల్సిన ప్రతి కాలనీలో పైప్ లైన్ వేస్తాం। ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। గత కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ వాటర్ సరఫరా స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు సహకరించినప్పుడు అందరినీ కోరుతూ ఉన్నాం। ఎందుకంటే మెట్రో వాటర్ వర్క్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, వరకు గ్రామ పంచాయతీ మున్సిపల్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంది, మెట్రో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు। దాని తర్వాత స్ట్రీమ్ లైన్ అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు సహకరించడం కోరుతా ఉన్నాం। ఇంత స్పీడ్గా కంప్లీట్ కావడానికి సహకరించిన అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు। మన నియోజకవర్గానికి వచ్చేసరికి మొదట్లో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వేస్తున్నారు, 105 కోట్లు కావాలని వేస్తున్నారు, పని మొదలు పెట్టినారు। దాంట్లో 105 కోట్లకు సంబంధించిన వర్క్ అంతా కూడా పూర్తి అయింది। దాదాపు 300 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకొచ్చున్నారు, 19 వాటర్ ట్యాంక్స్ పెట్టున్నారు। ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంక్స్ 1000 KL కానీ అంతే 500 KL ఇట్లా పెద్ద పెద్ద ట్యాంక్స్ కట్టడం మొదలు పెట్టినారు, అవి పూర్తిగా అవుతుంది। కానీ వేస్తున్న సందర్భంలో ఇంకా చాలా కాలనీస్లలో పైప్ లైన్ కావాలని అడుగున్నారు। ఆ పైప్ లైన్ కూడా ఎస్టిమేషన్ చేస్తే ఇంకొక 250 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం। ఈ పైప్ లైన్ కూడా అమౌంట్ కావాలని అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చినారు। దాదాపు 200 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు।